హాయ్ అండి. ఈరోజు బంగాళదుంప కర్రీ చేయమన్నారండి మా పిల్లలు. మా పెద్ద అబ్బాయి బంగాళదుంప కర్రీ పప్పు మాత్రమే ఎక్కువగా తింటాడండి. చిన్న అబ్బాయి మటుకు ఏది వండినా సరే కాదు అనకుండా తింటాడండి. పిల్లలకి తిండి పెట్టే కాడే వచ్చిందండి బాధ. ఎంతో కష్టపడి అరిసి తిట్టి కొడితే కానీ తినరండి. మా పెద్ద అబ్బాయి అయితే చాలా కష్టంగా తింటాడండి. ఏ కూర వండినా కానీ ప్రతి ఇంట్లో పెద్ద అబ్బాయిలు ఇలాగే ఉంటారో ఏమో తెలియదు, కానీ మా ఇంట్లో పెద్ద అబ్బాయి మటుకు తిండిలో వేస్ట్గా, చిన్న అబ్బాయి మటుకు ఏది పెట్టినా కాదనకుండా కడుపు నిండా తినేస్తాడు. ఈరోజైతే క్యారేజీలు రెడీ చేస్తున్నాను. మా చిన్నప్పుడు క్యారేజీలు కట్టే పనే లేదు, ఎందుకంటే గవర్నమెంట్ స్కూలే కదా. ఇంట్లో ఒక ముద్ద తిని మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఒక ముద్ద తిని వచ్చేసేవాళ్ళం అన్నట్టు. సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో ఖాళీగా ఉండలేక కాదండి వీడియో చేసేది. ఇంట్లో పరిస్థితులను బట్టి ఎంతో కొంత నా చేతనైనంత వరకు సహాయం చేయగలుగుతానేమో అని మాత్రమే వీడియో చేస్తున్నాను. నేనే కాదండి ఇలా ఆలోచించేది, ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రతి భార్య కూడా ఏదో ఒకటి చేయాలి, సంపాదించాలని ప్రతి ఒక్క ఆడ మనిషికి ఉంటుందండి. అందుట్లో నేను ఒకదాన్ని అనుకోండి. ఇవన్నీ రెడీ చేసేసి మా చిన్న బాబుకి అన్నం పెట్టేశాను. పళ్ళెంలో అన్నం పెట్టేసి అలా వేడి ముద్దలో కలిపి మా పెద్ద అబ్బాయి నోట్లో పెడితే అది బాగుంది బాగలేదని కూడా చెప్పలేదండి. ఒక ముద్ద సైలెంట్గా నోట్లో పెట్టుకొని సైలెంట్గా ఉన్నాడు. మా చిన్న అబ్బాయి మటుకు పెట్టగానే సూపర్ ఉందని చెప్పేశాడు. బాగా ఉందని. ఇక మొత్తం అయిపోయాక స్కూల్కి బయలుదేరారండి.